హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతులైన మా తండ్రి, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతి ఉన్న దేవా, మీ అద్భుతమైన ఘనమైన శ్రేష్టమైన బలమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు అయ్యా. మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ సమయంలో మీకు వాక్యమును ప్రభువా మేము సమీపిస్తూ ఉండగా తండ్రి, మా హృదయాంతరంగంలో నుండి తండ్రి మిమ్మల్ని మేము స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. మీకు వాక్యం మేము సమీపిస్తుండగా మమ్మల్ని అందరినీ మేము సంపూర్ణంగా మీకే సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవమగలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవుడు తన మాటలు దీవించుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, దయల యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడండి నాయన. ఎందుకంటే ప్రభువా, నేను అల్పుడును ప్రభువా, బలహీనుడును, ఎందుకు పనికిరాని వాడను ప్రభు. నన్ను మీకు సిలువ చాటును మరుగు చేయండి. నా జ్ఞానం ఎందుకు పనికిరాదు, జ్ఞానమంతా తీసివేయండి. మీకు ఆత్మచేతనను అభిషేకించండి. ఎందుకంటే మీరు అన్నారు, మాట్లాడున్నది మీరు కాదు అని మీరు అన్నారు. పరిశుద్ధాత్మనే సెలవిచ్చినారు. అయ్యా, మీరు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. నన్ను మీ స్వాధీనమును ఉంచుకోనండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారిలో మీరు ఉండండి. వారి హృదయాలను తెరవండి, వారి చెవులను తెరవండి, వారి ముయ్యబడిన కనులను తెరవండి. యేసుక్రీస్తును వారు చూడగలిగిన కనులను దయచండి. వాక్యమును వినగలిగిన చెవులను దయచండి. వినగలిగిన చెవులు కలిగి వినుగాక. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, చూబడిన వాక్యం ద్వారా మీరే మాట్లాడి మా జీవితాలను బలపరచండి ప్రభా. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందిగా ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాం, ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగుగాక, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించుగాక. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు వినాలని, అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మనం వచ్చింది దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం, దేవుని వాక్య వినడానికి వచ్చి ఉన్నాం, దేవుని వాక్యం ద్వారా మన బ్రతుకులు మార్చుకునేదానికి వస్తూ ఉన్నాం. విని విడిచిపెట్టడానికి మనం ఇక్కడికి రావట్లేదు. ఏ వాక్యం మీద వింటున్నామో అది అర్థం చేసుకునేదానికి, గ్రహించేదానికి, జీవించేదానికి వస్తూ ఉన్నాం, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్తారా గట్టిగా? హల్లెలూయా. మౌనంగా ఉండేవాళ్ళు దేవునికి ఇష్టలుగా లేరు, మీకు తెలుసా? స్తుతించేవారు దేవుని కావాలి, ఆమేన్ చెప్పేవాళ్ళు కావాలి, ఆరాధించే వాళ్ళు కావాలి, స్తోత్రం చెప్పేటోళ్ళు కావాలా? అవునండి. ఎందుకంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాక్యం విన్నప్పుడు నీ హృదయంలో చాలా సంతోషం ఉంటుంది. వెంటనే ఆమేన్ అని చెప్తావు. అందుకనే ప్రవక్త ఏమన్నారు? దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఆమేన్ అని చెప్పకుండా ఉండలేరు అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రత్యేకంగా హెబ్రీయులకు రాసిన పత్రికల నుంచి మనం దేవుని వాక్యం చదువుకొని ఉన్నాం. కనుక ఈ సమయంలో నేను ఒక టాపిక్ని మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఒక దాగి ఉన్న జీవితము అనే మెసేజ్ వర్తమానం నేను మీతో మాట్లాడి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం చదువుకున్న వాక్యంలో చూడండి,
అక్కడ ఏముందంటే ప్రియులారా 19వ వచనం లాస్ట్లో ఉంటుంది చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం ఉన్నది. ఆమేన్. ధైర్యం అనేది ఎక్కడి నుంచి వస్తున్నదట దేవుని బిడ్డలారా గమనించండి. ధైర్యం దేవుడు మనకి ఎక్కడి నుంచి మనకు ధైర్యం వస్తున్నది? యేసుక్రీస్తు రక్తము వలన. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే మనం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, ఈ వేదాంతాలు ఉన్నాయి లోకంలో. వేదాంత శాస్త్రాలు ఉన్నాయి, లేకపోతే డిగ్రీలు, తర్వాత చాలా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ విద్యలు కూడా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సర్టిఫికెట్లు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ సర్టిఫికెట్లు కలిగిన వేదాంత విద్య నేర్చుకున్న వారి లోపల దేవుడు ఏమాత్రం నివాసం చేయడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరి లోపల నివాసం చేస్తాడో తెలుసా? దేవుని ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో, దీనత్వం కలిగి ఉంటారో, దీనులుగా జీవిస్తారో వారిలో మాత్రమే దేవుడు నివాసం చేస్తాడు. దీనత్వం అర్థమవుతుందా? దీనులు కలిగిన వారు, దీనులైన వారు ధన్యులని బైబిల్ చెప్తున్నది. నిజమేనా? హల్లెలూయా. దీనత్వం అనేది ఎక్కడి నుంచి వస్తున్నది? దీనత్వం అనేది మనం దేవుడి నుంచి మాత్రమే పొందుకోగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే ఒక దాగి ఉన్న జీవితం అనేది మనకు కావాలి. మనం ఎక్కడ దాచబడాలి? లోకంలో దాచబడడం కాదు. హల్లెలూయా. మనకు దాచబడే ఒక ప్రత్యేకమైన స్థలం ఉన్నది. మనం దాచుకునే ప్రత్యేకమైన స్థలం ఉన్నది. హల్లెలూయా. ఆ స్థలంలోనే మనకు భద్రత ఉన్నది. ఆ స్థలంలోనే మనకు రక్షణ ఉన్నది. అక్కడే మనము స్థిరంగా ఉండగలుగుతాం. ఆ స్థలంలోనికి మనం వెళ్ళాలి. ఆమేన్. ఏ స్థలాలు కాదు మనకు కావాల్సింది. నిజమేనా? ఆరాధన స్థలం ఒకటే ఉంది, దేవుడు నివసించే స్థలం కూడా ఉన్నది. ఆ స్థలము దగ్గర మనం రావాలి. ఆ స్థలంలోనే మనం ఉండాలి. ఆ స్థలంలో మనం నివసించాలి. ఆ స్థలంలోనే నీకు నాకు మనకందరికి భద్రత ఉన్నది. అక్కడనే రక్షణ ఉన్నది. హల్లెలూయా. అందుకని ఒక దాగి ఉన్న జీవితము అనేది చాలా భద్రంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, పాత నిబంధన కనుక మనం గమనించినట్లయితే పాత నిబంధన ఒక ఛాయగా ఉన్నది, ఒక నీడగా. అర్థమవుతుందా? కొత్త నిబంధన చూడండి, పాత నిబంధన ఎక్కడ ఛాయగా ఉందో కొత్త నిబంధన అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ జరుగుతుంది చూడండి, ఎప్పుడు కూడా రిపీట్ అయితే ఉంటుంది వాక్యం అంతా కూడా. వింటున్నారా? ఎందుకంటే చూడండి, ఎప్పుడో మనకు తెలుసు ఆది అపోస్తలుల సంఘ కాలంలో ఏం జరిగింది? దేవుని ఆత్మ దిగి వచ్చింది. నిజమే కదా? ఇప్పుడు అది మళ్ళీ రిపీట్ కావాలా ఈ కాలంలో? నిజమే కదా? నిజమే కదా? హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా. ఈ కాలంలో ఈ గడియలో అది మళ్ళీ రిపీట్ కావాలి అంటే అక్కడ ఉన్న ఆత్మ ఇప్పుడు మనం పొందుకోవలసిన సమయం ఇదే కదా. ఆమేన్. దేవుని ఆత్మ కలిగి ఉన్న సమయం ఇదే. దేవుని కొరకు జీవించవలసిన సమయం ఇదే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియులారా, మనకు పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉంది కదా. ధర్మశాస్త్రం ప్రకారంగానే అప్పుడు చూడండి, అప్పుడు ఏమైందంటే ఆవరణం ఉన్నది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉన్నది, అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. హల్లెలూయా. నిజమేనా? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా. దేవుని స్తోత్రం. అది ఇప్పుడు ఛాయగా ఉన్నది. దేవుని స్తోత్రం. ఆమేన్. అర్థమవుతుందా? చూడండి, మీరు గమనించండి ప్రియులారా, మామూలుగా మనము గదులు ఇండ్లు కట్టుకుంటాం. దాదాపు 3 గదులు దాదాపు అందరు కట్టుకుంటారు కదా. ముందు హాల్ ఒకటి, లేకపోతే
బెడ్రూమ్ ఒకటి, తర్వాత కిచెన్ రూమ్ ఒకటి, 2-3 గదులు కట్టుకుంటారు. అర్థమవుతుందా? ఎంటర్ అంటే హాల్ అంటారు. హాల్ తర్వాత ఎక్కడ? హాల్ తర్వాత వచ్చేది కిచెన్ రూమ్, కిచెన్ రూమ్ తర్వాత బెడ్రూమ్. ఈ 3 గదులకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీకు తెలుసా దేవుడు 3లోనే ఉన్నాడు ఆయన. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అనేది 3 రకాలుగా, 3 దేవులు కాదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఇక్కడ ఏమైందంటే ప్రియులారా, గమనించండి, మీరు అర్థం చేసుకోండి. 3 గదులలో దేవుడు నివసిస్తాడు. ఆమేన్. అంటే తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. కానీ ఆయనకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏమై ఉన్నది? అదే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నది. ఆమేన్. కనుక చూడండి, మీరు గమనించండి. ఎందుకంటే ప్రియులారా, యేసుప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 3 గదులు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీకు తెలుసా? ప్రాణము, శరీరము, ఆత్మ, 3. నిజమేనా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు అర్థం చేసుకుంటున్నారా? అవునండి, 3 అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని పాత నిబంధనలో మనకు కనిపించేది 3. ఏంటిది? ఆవరణము, పరిశుద్ధ స్థలము. అందరూ చెప్పాలా? ఆవరణము, మీకు గుర్తుంటుంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. దేవుడు నివసించే స్థలం ఎక్కడ ఉన్నది మరి? అతి పరిశుద్ధ స్థలమై ఉన్నది. ఆమేన్. ఎప్పటికీ ఆవరణలో ఉండేది కాదండి, ఎప్పటికీ ఆవరణలో ఉండు కాదు. అక్కడ ఉన్నాడు దేవుడు, కానీ అక్కడి నుంచి నీకు ముందుకెళ్ళాలా. అక్కడ మాత్రమే కాదు, పరిశుద్ధ స్థలం నుంచే కాదు, పరిశుద్ధ స్థలం నుంచి ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలం నుండికి వెళ్ళాలి. ఆమేన్ చెప్తారా? అర్థమవుతుందా? అతి పరిశుద్ధ స్థలం నుండికి వెళ్ళిన వాడే యేసుక్రీస్తులో ఉంటాడు, యేసుక్రీస్తుతో జీవిస్తాడు, ఆయనలో యేసుక్రీస్తు ఉంటాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకనే చూడండి, ప్రాణము, శరీరము, ఆత్మ. ఈ ఆత్మ అంటే యేసుక్రీస్తు ఆత్మ. ఆమేన్. మన ఆత్మక దేవుని ఆత్మ రావాలా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అయితే ప్రతి ఒక్కరూ 3 ఆవరణలు ఉన్నాయి కదా. ఆవరణం ఉన్నది, పరిశుద్ధ స్థలం ఉన్నది, అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆవరణంలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అయ్యా, మేము చర్చికి వస్తున్నాము కదా, చాలు కదా, మందిరానికి వస్తున్నాము కదా, టైం ప్రకారంగా వస్తున్నాము కదా, టైం ప్రకారం లేట్ అని మేము వస్తున్నాం కదా, ఇది సంతోషం కాదు. ఎంతకాలం వస్తే లాభం ఏంది? అక్కడే నువ్వు ఉండొద్దు. ఆవరణం నుంచి నువ్వు ఎక్కడికి రావాలి? ఓ దేవునికి స్తోత్రం. పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. రావడం వేరు కదా, సంఘంలోనికి రావడం వేరు, యేసుక్రీస్తుకి రావడం వేరు. ఆమేన్. సంఘంలోనికి వచ్చినంత మాత్రాన యేసుక్రీస్తు రావడం కాదు. ఇక్కడ నుంచి, అందుకే దేవుని పోగుతుంటాడు, సంఘంలోనే ఉండు కాదు, సంఘం నుంచి యేసుక్రీస్తులోనికి రావాలి. ఆమేన్. సంఘంలో హ్యాపీగా నువ్వు ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తులో సంతోషంగా ఉండవు. అదే కావాలా. యేసుక్రీస్తులో ఉంటే నీకు హ్యాపీగా ఉంటుంది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు నీలో ఉండాలి, నీవు యేసుక్రీస్తులో ఉండాలి. అప్పుడు నీవు దేవుడు ఒక్కడే ఉండాలి. అదే నిజమైన సంతోషమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆవరణంలో ఉండి సంతోషపడేది మాత్రము మనకు అవసరం లేదండి. ఆవరణం నుంచి రావాలా? వస్తారు, అందరూ వస్తారు, కానీ ఇక్కడ నుంచి నువ్వు ఇంకెక్కడ ముందుకు వెళ్ళాలా. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. చూడండి, అంటే ప్రతి ఒక్కటి ఒక్కొక్క దానిలో అమర్చబడి ఉన్నది. ఆవరణములో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పరిశుద్ధ స్థలంలో కొంతమంది ఉన్నారు, అమర్చబడి ఉన్నారంటే అక్కడే ఉంటారు వాళ్ళు. అక్కడే మేము చాలు అమర్చబడ్డామని అంటే అట్లా వాళ్ళు ఫీల్ అవుతారు, అట్లా సంతోషపడతారు. కానీ కాదండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే
నివాస స్థలము అనేది ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, దేవుడు ఉండే నివాస స్థలం ఎక్కడైతే ఉందో అక్కడికి నువ్వు రావాలి. అది నీకు గ్రహింపు రావాలా. ఆమేన్. చూడండి, అయ్యా మరి మేము ఆరాధనకి సమయానికి రావద్దంటే తప్పకుండా సమయానికి రావాలి. ఆమేన్. ఆరాధనకి సమయానికి రావాలి. సమయానికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి? సంఘములో మాత్రమే కాదు, సంఘానికి మనం ఆరాధనకు వస్తున్నాం, కానీ ఆరాధన నుంచి, ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అర్థమవుతుందా? ఆరాధనకు వచ్చినంత మాత్రాన్ని నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు కాదు, పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా రుజువైందంటే నీ జీవితమే. అంతే. నువ్వు పరిశుద్ధాత్మ నీలో ఉంటే జీవితంలో చాలా క్రియలు కనబడతాయి. నీ మాట తీరు కనబడుతుంది, ప్రవర్తన తీరు కనబడుతుంది. చూడండి ఎంత తేడా ఉంటుందండి. పరిశుద్ధాత్మ ఉన్నట్టు తేడా చూపించేది జీవితము. అందుకని ప్రవక్త చెప్పలేదా, నువ్వు చెప్పకున్నా పర్వాలేదు కానీ నీ జీవితమే కేకలు కేకలు, మామూలు కేకలు కాదు, బిగ్గరగా కేకలేస్తుంది. నీ క్రియలు, నువ్వు సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎట్లా ఉన్నా పర్వాలేదు, కానీ క్రియలు మాత్రం చూపెడతాయి. నువ్వేమై ఉన్నావో చూపెడుతుంది. ఆమేన్. అందుకని మనము ఆవరణం నుండి పరిశుద్ధ స్థలంలోనికి రావాలా. మరి అక్కడనే ఆగిపోవద్దు మళ్ళీ కదా. నిజమేనా? దేవునికి స్తోత్రం. కానీ దేవుని బిడ్డలారా వింటున్నారా? అందుకని ప్రవక్త అన్నాడు, ఇది చాలా మంచి అందమైన మాదిరి ఇది సంఘానికి. ఏది? మూడు సంఘానికి చాలా మంచి మాదిరి. ఏంటిది అది? ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఛాయ. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఏంటిది? సంఘానికి మంచి మాదిరి. ఆమేన్. అదేంటిదో మనం చూడబోతాం. దేవుని స్తోత్రం. చూడండి ప్రియులారా, అందుకనే పాపి మొదటిగా ఎక్కడికి వస్తారట తెలుసా? పాపి మొదటిగా వంటగదిలోకి వస్తారట. 3 గదులు విన్నాం మనం. ఒకటి వంటగది అని, తర్వాత ఒకటి బెడ్రూమ్ అని, హాల్ అని, వంటగది అని, బెడ్రూమ్ అని. విశ్రాంతి గది. బెడ్రూమ్ అంటే ఏంటిది? అది విశ్రాంతి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 3 గదుల గురించి మనం వింటూ ఉన్నాం. కానీ చూడండి, అయితే పాపి ఎక్కడికి వెళ్తాడంటే మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్తాడు? వంటగదిలోకి వస్తాడు. వంటగదిలో ఉండేది ఏంటిది? వంటగదిలో మనకు దొరికేది ఏంటిది? ఆహారం కదా. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? వంటగదిలో మనకు దొరికేది ఆహారమే. ఆమేన్. ఆహారం అంటే భౌతికమైన ఆహారం మన వంటగదిలో మనకు ఉంటుంది. కనుక పాపి ఎక్కడికి రావాలి? ఆహారము ఉన్న గదిలోకి రావాలి. అంటే అర్థమైంది? ఆ గది ఏమైనది? దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆహారం మీకు దేవుడు ఇస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, అందుకనే వంటగది అనేది ఒక స్థలము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఆహారం తీసుకున్న తర్వాత అప్పుడు రక్షణను పొందుకుంటావు, రక్షణ గురించి నేర్చుకుంటావు. ఆమేన్. వాక్యం వింటంటే వాక్యం వినుకుంటా వినుకుంటా తింటాడట ఆ పాపి. దేవుని స్తోత్రం. వాక్యం వింటాడు, విన్న తర్వాత విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం తర్వాత ఏం చేయబడతాడంటే రక్షణ గురించి తెలుసుకుంటాడు. రక్షణ గురించి తెలుసుకున్న తర్వాత మారు మనసు పొందుతాడు. తర్వాత యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటాడు, నిజమైన బాప్తిసం పొందుకుంటాడు. నిజమైన బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. ఆమేన్. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దేవునితో సహవాసానికి వెళ్తాడు. ఆమేన్. ఎవరితో సహవాసం చేస్తాడు? దేవునితోని సహవాసం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనకి వంటగదిలో దొరికేది భోజనం. దేవుని స్థాయిలో మనం వచ్చేది దేనికోసం వస్తున్నా? భోజనం కోసం వస్తున్నా. ఆమేన్. ఈ భోజనము వాక్యము ద్వారా మనం పాపులంగా ఒకప్పుడు ఉన్నాం, కానీ పాపి తప్పకుండా ఏం చేయబడాలి? దేవుని వాక్యం ద్వారా రక్షణ పొందుకొని ఉండాలి. ఆమేన్. పాపిగానే ఉండే రీతిగా మనం ఉండొద్దండి. దేవుని వాక్యం వింటున్నామంటే మనం అర్థం చేసుకున్నప్పుడు మన పాపం నుంచి మనకు దేవుడు విడుదల ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా వింటున్నారా? కనుక చూడండి, దేవుని వాక్యం వినడం వలన
పాప ఏం చేస్తాడంటే విశ్వాసంలోనికి వస్తాడు. ఎందుకంటే వినడం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా అతను ఏం చేస్తాడంటే వాక్యమును అంగీకరిస్తాడు. వాక్యమును అంటే దేవుని అంగీకరిస్తాడు, జీవితాన్ని మార్చుకుంటాడు, దేవునితో సావాసం చేసేదానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మీరు నిజంగా దేవునితో సావాసం చేస్తున్నారా? ఇక్కడికి వచ్చి మీరు సంతోషపడుతున్నారా? ఇక్కడికి రావడం మంచిదే, కానీ ఇక్కడ సంతోషపడిన దానికంటే యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మ ద్వారా సంతోషపడాలి. పరిశుద్ధాత్మలో సంతోషపడే దానికంటే ముందుగా ఇక్కడికి వెళ్ళాలి. ఇంకా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో ఆ స్థలానికి వెళ్ళాలి. అదేమైనది? అది పరిశుద్ధ స్థలమై ఉన్నది, అతి పరిశుద్ధ స్థలమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవునితో సావాసం చేయాలంటే ఆవరణంలో ఉండు కాదు. అర్థమవుతుందా? ఆవరణం నుంచి దాటిపోవాలా, ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలంలోకి రావాలి. అక్కడి నుంచి ఎక్కడికి రావాలి? అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు దేవునితో సావాసం చేస్తావు. ఆమేన్, హల్లెలూయా. దేవునితో సావాసం చేసినప్పుడు చూడండి, మనము లివింగ్ రూమ్ అంటే దాన్ని ఏమంటారు అంటే జీవించే స్థలం, లేకపోతే హాల్ కాదు, తర్వాత బెడ్రూమ్ అంటే పడుకునే స్థలము, విశ్రాంతి స్థలం అది. ఆమేన్, హల్లెలూయా. విశ్రాంతి తీసుకునే స్థలములోకి వస్తాం అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వస్తావు. ఆమేన్. దాన్నే ప్రవక్తున్నారు, దేవునితో సావాసం చేయుటకు లోపలికి దేవుని తీసుకెళ్ళిపోతాడు. ఆమేన్. ఎప్పుడది? దయచేసి రైట్ హ్యాండ్ దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆవలి ఇక్కడ మొదటి స్థానం కాదు, ఆవరణం కాదు, పరిశుద్ధ స్థలం కాదు, అతి పరిశుద్ధ స్థలంలోకి పోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తనతో సావాసంలోకి నేను తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే పడక గదిలోకి కదులుకుంటూ వెళ్ళిపోతావు. అంటే మరి అర్థమైంది? దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు ఉన్న చోటుకి నువ్వు సంతోషంగా వెళ్ళిపోతావు. ఆమేన్. అక్కడ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎట్లుంటుందో తెలుసా? నిశ్శబ్దమే. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఉండే స్థలంలోకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీకేమీ సౌండ్స్ వినబడవు. ఆమేన్. అక్కడ అంతా నిశ్శబ్దంగానే ఉంటుంది. లోకము శబ్దం వినబడదు, లోకము ఏ మాటలు నీకు వినబడవు, లోకం ముచ్చట్లు వినబడవు. అర్థమవుతుందా? నీకు వినబడేదంతా దేవుని మాటలే వినబడతాయి. ఎందుకంటే నువ్వు నివసించేదే అతి పరిశుద్ధమైన స్థలము. ఇదే ఒక దాగి ఉన్న స్థలం. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. నువ్వు ఎక్కడ దాచి ఉంచబడాలి? ఆవరణంలో కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అక్కడనే దేవుడు నిన్ను దాచిపెట్టుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతున్నావో, వింటున్నారా? చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి, ప్రతి ఒక్కరికి అవసరమైన ఇవి. ఇది కనుక నువ్వు అర్థం చేసుకోకపోతే, ఆవరణంలో కనుక వండుకుంటూ పోతే ఏం ప్రయోజనం లేదండి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? పరిశుద్ధ స్థలంలోకి రావాలా. ఆమేన్. చూడండి, ఇక్కడ ఏమంటారంటే నువ్వు ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లోక కార్యములన్నీ కూడా మూతబడిపోతాయి. ఆమేన్ చెప్తారా? చేతులు, రెండు చేతులు, హల్లెలూయా. అక్కడ ఏ కార్యాలు ఉండవు, నీ లోక కార్యాలు. నువ్వు లోకాన్ని అందంగా కనబడాలి, నేను మంచిగా ఉండాలి, నన్ను మెచ్చుకోవాలి, నా మాటలు అందరూ మెచ్చుకోవాలి, నన్ను గొప్పవాళ్ళు అనుకోవాలి, గొప్పదాన్ని అనుకోవాలి, ఇవన్నీ అక్కడ చెల్లవు. ఆమేన్. అవన్నీ కూడా మూతపడిపోతాయి. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావు? నువ్వు ఆవరణంలో లేవు, పరిశుద్ధ స్థలంలో లేవు. ఎక్కడికి పోయినావు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయినావు. ఆమేన్. అప్పుడు ఏమైందంటే ఒంటరిగా దేవునితో గడిపే సమయం అది. దేవుడు నీవు ఇద్దరే. ఆమేన్ చెప్తారా?
నీవు దేవుడు. అదే నిజమైన దాసబడి ఉన్న జీవితం. అది ఎంతసేపు గడుపుతున్నారు దేవునితో? మీరు నీ ఒంటరిగా గడుపుతున్నావు దేవునితో? ఒంటరిగా దేవునితో గడిపే సమయం నీకున్నదా? ఏడుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? అది కావాలండి. ఎప్పటికీ ఆవరణలో హ్యాపీ, దేవా స్తోత్రం స్తోత్రం, ప్రభువా ప్రభువా, అది కాదు కావాల్సింది. ఆవరణలో సంతోషపడేది లేదండి. కావచ్చు, ఒక సమయం ఉన్నది అక్కడ. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి యేసు ప్రభువుతో నువ్వు జీవించాలా. అది ఇక్కడ బైబిల్ చెప్తున్నది. చూడండి, అయితే ఏమైందంటే పిల్లరా, అప్పుడు ఏమవుతుందంటే లోక కార్యాలన్నీ మూతబడిపోతాయి, లోక ఆలోచనలు మూతబడిపోతాయి. అన్నీ కూడా నువ్వు కత్తిరించుకుంటావట. ఏ ఆలోచనలు నీకు ఉండవు. లోక బుద్ధులు, లోక ఆలోచనలు కత్తిరించబడతాయి. ఎంతమంది అర్థమవుతుంది? హల్లెలూయా. అన్ని కత్తిరించుకున్న వాళ్ళే ఎక్కడ ఉంటారు? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటారు. ఇంకా నీ లోపల అవే కనబడుతున్నా, అదే బుద్ధులు కనబడుతున్నాయి, అవే ఆలోచనలు కనబడుతున్నాయి, అదే జీవితం ఉన్నదంటే నువ్వు ఎక్కడున్నావు అంటే ఆవరణంలోనే ఉన్నావు. నీలో మార్పు రాలేదండి. కొన్ని సంవత్సరాలు అవుతున్నది, ఇంకా ఏమాత్రం మార్పు లేదు. నువ్వేమనుకుంటున్నావు? హ్యాపీగా నువ్వు అనుకుంటున్నావు, సంతోషపడుతున్నావు. చర్చికి వెళ్తున్నాను, ఇక్కడనే నేను బాగున్నాను అనుకున్నావు. కానీ పరిశుద్ధాత్మ ఎవరు పొందుకున్నారు? మరి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటేనే నీవు మార్పు వచ్చేది. అవునండి, పరిశుద్ధాత్మ రాకపోతే నీకు మార్పు లేదు. నీ జీవితాన్ని మార్చేది పరిశుద్ధాత్ముడే. నీ కోరికలు, ఆలోచన అన్నీ మార్చేవాడు పరిశుద్ధాత్ముడే. అప్పుడే నీ నడక, నీ ప్రవర్తన చాలా తేడా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే దేవునితో ఒక నిశ్చలమైనటువంటి ఆ నిశ్శబ్దమైన స్థలంలో దేవునితో నువ్వు గడుపుతావు. అర్థమవుతుందా? ఈ సంగతులు విన్నారు ఇంతకుముందు? హల్లెలూయా. విన్నారు? ఎంతమంది విన్నారు? హల్లెలూయా. ఈ సంగతి ఏంటంటే ప్రియులారా, మనము ఉండవలసింది, జీవించవలసింది ఎక్కడ ఉండాలంటే అతి పరిశుద్ధమైన స్థలంలోనే ఉండాలా. నువ్వు ఎత్తబడాలంటే, పరలోక రాజ్యం నీకు కావాలన్నా, దేవునితో ఉండాలన్నా, ఎల్లకాలం ఆయనతో జీవించాలని, కానీ నువ్వు ఎక్కడ ఉండాలంటే ఆవరణ ఉండేది లేదు. నువ్వు ఎక్కడ ఉండాలి? పరిశుద్ధంలో కాదు, అతి పరిశుద్ధంలో ఉండాలా. అతి పరిశుద్ధ స్థలంలో కనుక నువ్వు జీవించినట్లయితే నువ్వు ఎట్లా రూపించబడతావంటే ఆయన రూపంలోకి రూపించబడతావు. ఆయన వలనే నువ్వు తయారు చేయబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వల్ల జీవిస్తావు, ఎందుకంటే ఉన్నదే ఆయన దగ్గర ఉన్నావు. చూడండి, అతి పరిశుద్ధంలో ఉన్నప్పుడు నువ్వు బాగుండు, నువ్వు మంచిగా లేవు, నువ్వు మంచిగా జీవించాలి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్నదే అక్కడ. ఆమేన్. నువ్వు ఉన్నది అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. నీవు కానీ అన్నీ బాగా సరి రీతిగా జీవిస్తావు. ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నువ్వు బాగా లేవు, నువ్వు సరిగా జీవిస్తలేవు, నీ జీవితం సరిగా లేదు, నువ్వు బాగు చేసుకో అని చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆవరణం. అది దాటిపోయినావు కదా. నిజమేనా? ఆమేన్. కనుక చూడండి, దేవుని బిడ్డలారా, ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతున్నది? ఆమేన్, హల్లెలూయా. కనుక జాగ్రత్త, దేవుని వాక్యం వినాలని నేను కోరుతున్నాను పిల్లలు. ఎందుకంటే మనము నివసించే స్థలం, మనం ఉండే స్థలం ఏంటిది? అతి పరిశుద్ధ స్థలం. ఆమేన్. పిల్లరా, పాత నిబంధనలో మనం గమనించినట్లయితే చూడండి, మనకు తెలుసు ప్రధాన యాజకుడు ఒకసారి మాత్రమే, సంవత్సరానికి ఒకసారి మాత్రమే. నిజమేనా? హల్లెలూయా. సంవత్సరంలో ఒక్కోసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్తారంటే ప్రధాన యాజకుడు. ఆమేన్. అందరు వింటున్నారా? ఆమేన్. చూడండి, గమనించండి ప్రియులారా, పాప పరిహారం కోసము సంవత్సరంలో ఒకసారి ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. పాప పరిహారం కోసము ఏం పట్టుకొని వెళ్ళిపోతాడు? రక్తము తీసుకుని వెళ్తాడు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. రక్తం తీసుకొని వెళ్ళేవాడు పాత నిబంధనలో. దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి, మొదటిగా ఆవరణలోనికి, తర్వాత రెండవ ఆవరణలోనికి, తర్వాత అతను ప్రవేశించినప్పుడు
ఎవరు? ప్రధాన యాజకుడు. అక్కడి నుంచి వెళుతున్నప్పుడు ఏమవుతుందట? బలిగా అర్పించబడినటువంటి రక్తం అక్కడ ఉన్నది. ఆమేన్. ఒక ఇత్తడి బలిపీఠం మీద ఒక పాత్రలో రక్తం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ రక్తము తీసుకుని అతను ఎక్కడ వెళ్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేది దేనికోసము? పాప పరిహారం కోసము. ఆమేన్. చూడండి, ఇది పాత నిబంధనలో మనకు కనిపించేది. ఆమేన్. దిక్కులు చూడొద్దు, జాగ్రత్త వినాలా. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే అక్కడ అట్లా జరిగిందండి. కానీ చూడండి, ఇంకా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, ప్రధాన యాజకుని వస్త్రాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆమేన్. వింటారా? ఎంతమంది వింటారు? హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్త వినాలా. ప్రధాన యాజకుడు అతని వస్త్రాలు ఎట్లా ఉంటాడో చూడండి. తన వస్త్రాలు తీసేస్తాడట. తన వస్త్రాలు తీసివేసేసి లోపలికి వెళ్ళేదానికి ఇంకా సరైన వస్త్రాలు ధరిస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈరోజు సంఘానికి అది అవసరమై ఉన్నది. ఆమేన్. ఏమై ఉన్నది? లోకములో ఉన్న వస్త్రాలు కాదు మీరు ధరించేది. దేవుని స్తోత్రం. దేవుని నీతి అనే వస్త్రం ధరించుకోవాలి. ఆమేన్. అర్థమవుతుందా? లోకములో ఉన్న వస్త్రాలు ఏంటివి? లోకపులో ఉన్నాయి, చాలా ఉన్నాయి. లోకములో ఈ వస్త్రాలు కాదు, ఈ లోకములో ఉన్న ఈ ఆలోచనలు కాదు. మురికి గుడ్డలు మన ఆలోచనలు, మన ప్రవర్తన అంత మురికే. కానీ ఇదంతా కూడా ఏం చేయాలి? పక్కన పెట్టాల్సిందే. ఆమేన్. అర్థమవుతుందా? అందుకని వస్త్రాల మార్పు చూడండి. ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తారట? ఈ మాదిరి చూడండి. అందుకే ఛాయ అని చెప్పాను నేను. పాత నిబంధన కొత్త నిబంధనకి ఎట్లా ఉన్నది? ఛాయగా ఉంది. ఇప్పుడు సంఘానికి అది మాదిరిగా ఉన్నది. ఆమేన్ చెప్తారా? చేతులు ఉన్నవారు హల్లెలూయా. సంఘానికి మాదిరి. ఆ సంఘంలో నీవు కూడా ఉన్నావు. నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. ఆ మాదిరి నీ గురించి చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. చూడండి, అతను ఏం చేస్తున్నాడు పిల్లరా? లోపలికి వెళ్ళేదానికి అదే వస్త్రాలతో వెళ్ళట్లేదు. వస్త్రాలు మారుతున్నాయి. వేరే సరైన వస్త్రాలు వేసుకుంటున్నాడు. మీకు తెలుసా, దేవుని కోసం జీవించాలంటే సరి అయిన జీవితం జీవించాలి. నీ ఇష్టం ఉన్నట్టు జీవితం దేవుడు ఒప్పుకోడు. నీ పద్ధతులు దేవునికి అవసరం లేదు. దేవుని పద్ధతి నీకు రావాలి. దేవుని ఆలోచన నీకు రావాలి. దేవుని వస్త్రం నీకు రావాలి. తెల్లని వస్త్రం, నీతి అనే వస్త్రం. నీతి అంటే దేవుని వాక్యం. ఆమేన్. నీతి అనే వస్త్రం తొడుక్కోవాలా. లోక వస్త్రాలు కాదు మనకు కావలసింది. అదంతా నువ్వు వదిలేసేయి. దేవుని నీతి అనే వస్త్రం తొడుక్కోవాలా. ఆమేన్. అది చాలా అవసరమై ఉన్నది. సంఘానికి చాలా అవసరమై ఉన్నది. నీకు చాలా అవసరమై ఉన్నది. ఆమేన్. నువ్వు ఇంకా ఆవరణలో సంతోషపడకు. ఇది మర్చిపోండి. మీరు దేవుల్లోకి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉండండి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఏమేమి చూడండి పిల్లరా, ఇక్కడ అంటాడు ప్రవక్త చూడండి, సరైన వస్త్రాలు ధరించుకోవాలా. సంఘం ఏమి చేయాలంటే పిల్లరా, ఈ సంఘానికి చాలా అవసరమైంది. లోకాలో ఉన్నటువంటి ఆశలు, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డంబము, ఇవన్నీ కూడా తీసేయాలి. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. హల్లెలూయా. లోకంలో ఉన్నదంతా నువ్వు తీసేస్తేనే ఎక్కడికి వెళ్తావు? ప్రధాన యాజకుడు ఎట్లా వెళ్తున్నాడు? వస్త్రాలు మార్చుకుంటున్నాడు. చెవులు గలవడినుడు గాక. ప్రధాన యాజకుడు అన్నీ మార్చుకుంటున్నాడు. నువ్వేం చేయవలసి ఉన్నది? మనం ఏం చేయాలి? సంఘమా జాగ్రత్త విను. నువ్వేం చేయాలా? నీ వస్త్రాలు మార్చుకోవాల్సి ఉన్నది. కొత్త బట్టలు, ఈ బట్టలు కాదు దేవుడు చెప్పేది. వాక్యం అనే వస్త్రము, ఈ కాలపు వర్తమానం వస్త్రం ధరించుకోవాలా. ఆమేన్. అది నువ్వు ధరించుకున్నాడు ఏమవుతుందంటే, లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం అనే వస్త్రాన్ని పూర్తిగా తీసేయాలి. అప్పుడు యేసుక్రీస్తు నీతిని నువ్వు ధరించుకోవలసి ఉన్నది.
లోపలికి ప్రవేశించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలా. అతి పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు ప్రవేశించడానికి సిద్ధంగా ఉండాలి. అర్థమవుతుందా? వింటున్నారా? నేను ఎందుకు అడుగుతున్నాను వింటున్నారా అని తెలుసా? ఇది మీకు అర్థం కావాలని. ఆమేన్. ఎందుకంటే ఆ అతి పరిశుద్ధ స్థలానికి వట్టిగా వెళ్ళలేవండి, వెళ్ళలేవు. నా ఇష్టంగా నువ్వు వెళ్ళలేవు, నీ ఇష్టంగా నువ్వు నేను ఇష్టంగా వెళ్ళలేను. ఏం కావాలా? నువ్వు పూర్తిగా మార్చుకోవాలా, నీ వస్త్రాలను మార్చుకోవాలా, జీవితాన్ని మార్చుకోవాలా, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ కార్యాలు ఉండాలి. ఆమేన్. చూడండి, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఎంతమంది తీసేస్తున్నారు? మీ లోకాశలు ఎంతమంది తీసేశారు? నేను అడుగుతున్నాను, చెప్పండి. ఎంతమంది తీసేస్తున్నారు మీ లోకాశలు? మీ శరీరాశ, మీ నేత్రాశ, జీవబుడం ఎంతమంది తీసేసుకున్నారు? అవి అట్లనే ఉంటే మీరు అతి పరిస్థితులకు వెళ్ళలేరు. అర్థమవుతుందా? ఇంకా శరీరాశ వైపే చూడకండి, నేత్రాశ వైపు చూడకండి. ఇవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మం అనేటివి దేవుని వల్ల వచ్చినవి కాదు కదా. శరీరాశ గురించి ఆలోచించేది ఎవరు? సాతానుకు అందమైనది చూపెట్టింది ఎవరు? అవును కదండి. హల్లెలూయా. ఆదికాండం మనం చూస్తున్నాం, కళ్ళకు రమ్యమైనది. నిజమేనా? నిజమేనా? హల్లెలూయా. రమ్యమైనది, అందంగా ఉన్నది, చాలా బాగున్నది. మీరు ఎట్లా ఉంటారు? మీరు దేవతల్లాగా ఉంటారు. అది దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టేసేయి, నా మాట వినని చెప్పాడు సాతాను గాడు. చూడండి, అదే మాట వాడిని మీతో చెప్తున్నారు, రోజు చెప్తాడు. కానీ నువ్వేం చేయాలి? ఇంకా నువ్వు ఆవరణలో ఉండకుండా ఏం చేయాలి? పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళాలంటే ఏం చేయాలా? ఇవన్నీ విడిచిపెట్టాలా. ఆమేన్. ఎవరో ఏమంటారో, నన్ను ఎవరేమనుకో, వాళ్ళ వైపు చూడకు, వాక్యం వైపు చూడు. ఆమేన్. వాక్యము, పరలోక రాజ్యము, దేవునితో నివసించే స్థలము, దేవునితో నువ్వు ఉండాలనుకుంటే నువ్వేం చేయాలా? ఇవన్నీ వదిలేయాలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, చూడండి ఎంత మాదిరి చూపెడుతున్నాడు, ఎంత మాదిరిలో చూడండి. అక్కడ యాజకుడు వెళ్ళిన వస్త్రాలు విడిచిపెడుతున్నాడు, కొత్త వస్త్రాలు వేసుకుంటున్నాడు. అది సంఘానికి ఎలా పోల్స్తున్నాడు? దేవుని బిడ్డలకు ఎలా పోల్చబడుతున్నాయి? ఒక ప్రత్యేకమైన వస్త్రాలు, ఒక ప్రత్యేకమైన జీవితము, ఒక ప్రత్యేకమైన వాక్యము, వాక్యం అనే వస్త్రము. ఆమేన్. చూడండి, ఇవన్నీ నువ్వు ధరించుకోవాల్సి ఉన్నది, లోకం ధరించుకోవడం కాదు. మరో మాటలో యేసుక్రీస్తుని ధరించుకొని నువ్వు అతి పరిశుద్ధంలోకి వెళ్తావు, అతి పరిశుద్ధంలోకి వెళ్తావు. అందుకనే దేవుని సంఘమా, నువ్వు లోపలికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరు దేవుని బిడ్డలుగా ఉండాలంటే మీరు ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. ఆమేన్. ఆమేన్. పరలోక రాజ్యం కావాలన్నా, దేవునితో ఉండాలన్నా, ఎల్లప్పుడూ ఆయనతోనే నివసించాలి అనే ఆశ నువ్వు కనుక కలిగి ఉన్నట్లయితే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఏం వదిలిపెట్టి రావాలి? అన్నీ వదలాలంటే నీ మనస్సు అంతా కూడా ఆయన మీదనే ఉంచాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే నువ్వు ఎప్పటికీ బీ రెడీ. బైబిల్ ఏం చెప్తున్నది? మీ సిద్ధంగా ఉండమని చెప్తున్నది. ఆమేన్. నిజమేనా? ఎప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలియదు. సమయము, కాలం అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. నువ్వు చేయవలసింది ఎప్పుడు ఏం చేయాలా? ఏ క్షణమైనా కానీ ఎప్పటికీ నువ్వు సిద్ధంగానే ఉండాలి, ఎప్పటికీ దేవునికి ఇష్టంగానే ఉండాలి, ఎప్పటికీ దేవుడు మెచ్చుకున్న జీవితమే ఉండాలి, దేవుడు ఇష్టపడే జీవితం ఉండాలి. అప్పుడే కదా దేవుడు నీ వైపు చూసి సంతోషపడతాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రధాన యాజకుని వస్త్రాలు మార్చుకున్నాడు. చూడండి, అందులో మనకు చాలా పాఠం ఉన్నది. దేవుని బిడ్డలకి పాఠం ఉంది, సంఘానికి పాఠం ఉంది. దేవుని స్తోత్రం. అందుకనే యేసుక్రీస్తు దగ్గరికి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేదానికి మనం సిద్ధంగా ఉండాలి. మీరు కనుక ఆవరణలో కనుక ఉన్నట్లయితే, పరిశుద్ధ స్థలంలో ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు రెడీగా ఉండాలా. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే వెంటనే మీరు ఏం చేయాలి? ఇప్పటి నుండే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటివన్నీ కూడా తీసేయండి, వదులుకోండి.
యేసు ప్రభుతో నువ్వు ఉండాలంటే ఇవన్నీ తీసేయాల. ఆమేన్, హల్లెలూయా. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంకా చూడండి, యాజకుని వస్త్రాలు. ఇప్పుడు యాజకుని నడక, ప్రధాన యాజకుని నడక ఎట్లా ఉంటుందో చూడండి. ప్రధాన యాజకుని నడక వ్యత్యాసంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకు అతను వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాడు. అక్కడ నడకలో చాలా మార్పు ఉంటుంది. ఆమేన్. మీకు తెలుసా, ఎప్పుడైతే మీరు శరీరాశ, నేత్రాశ, జీవబుడము ఇవన్నీ వదిలేసుకుంటారో మీ నడకలో చాలా తేడా ఉంటుంది, మీ మాటలో చాలా తేడా ఉంటుంది, మీ చూపులో చాలా తేడా ఉంటుంది కదా. ఈ దినాన అందరూ ఎట్లా తయారవుతున్నారండి? మంచిగా తయారవుతున్నారు. చూడండి, మంచి కనబడాలి, లోకానికి అందంగా మేము కనబడాలా. కాస్మెటిక్స్ చాలా ఉన్నాయి. ప్రభుత్వం చాలాసార్లు చెప్పాడు కాస్మెటిక్స్ గురించి. కొన్ని లక్షల షాపులు, కొన్ని లక్షల కోట్లు అమ్మబడుతున్న రోజు కాస్మెటిక్స్. అట్లా ఎందుకంటే అందంగా తయారయ్యేదానికి. దీన్ని ఏమంటారు? శరీరాశ అంటారా? నేత్రాశ, శరీరాశ, జీవబుడ్డము. ఆమేన్ కదా. దేవుడు మన అందంగా ఉంటేనే మనల్ని ఇష్టపడతాడా? దేవుడు మన ముఖం అందంగా ఉంటేనే ఇష్టపడతాడా? ఇటు చూడండి, నా వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను మెచ్చుకోవాలంటే నా ముఖం చాలా అందంగా ఉండాలండి, మెరిసిపోవాలా. ఇదేనా దేవుడు చెప్పేది? అవునా? దేవుడు ఏ అందం కోరుకుంటాడండి? దేవుడు అంతరంగాన్ని కోరుకునే దేవుడు ఆయన. చూడండి, అంతరంగంలో నీ అందం ఏంటి చూస్తాడు ఆయన. అందుకనే శరీరాశ, నేత్రాశ, జీవబుడము అనేది నువ్వు వదిలేసేయాలి. దేవుడి స్తోత్రం. అయితే ఏమవుతుందంటే నీ నడకలో మార్పు వస్తుంది. యాజకుని నడక చూడండి, లోపలికి వెళ్తున్నాడు, ఎట్లా వెళ్తున్నాడు? నడకలో చాలా మార్పు ఉన్నదట. దేవునికి స్తోత్రం. చూడండి, చాలా వ్యత్యాసం ఉన్నది. మీకు తెలుసా, వ్యత్యాసమైన జీవితం ఎప్పుడు వస్తుంది మనకి? మార్పు అనేది ఎప్పుడు వస్తుంది? దేవునిలో మనం ఉంటేనే మన జీవితంలో వ్యత్యాసం వస్తుంది. లోకంలో వ్యత్యాసం రాదు, మార్పు రాదు. లోకం లెక్కన చేస్తావు ఎన్ని సంవత్సరాలను ఇంకా వాక్యం విన్నా కానీ ఎక్కడ ఉంటావు? నువ్వు ఆవరణలోనే ఉండవలసి వస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? జీవితంలో మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఆమేన్. అందుకని చూడండి, అతని నడక చూడండి, అతని నడకలో మార్పు ఉందన్నాడు. చాలా వ్యత్యాసమైనటువంటి నడక అతను కలిగి ఉన్నాడు. తర్వాత అతని అంచులో ఒకటి ఏమన్నదట, ఒక దానిమ్మ పండు కూడా అమర్చబడింది. తర్వాత ఒక గంట కూడా అతనికి కట్టబడింది. అతని బట్టలకి. ఎవరి బట్టలకి? ప్రధాన యాజకుని బట్టలకి. హల్లెలూయా. అతని అంచులకి ఒక దానిమ్మ పండు, ఒక గంట. వింటున్నారా? ఇవి అమర్చబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరియు అతడు నడుస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడట ఏముంటుందో తెలుసా? ఆ గంటలు మోగుతాయట. దేవుని స్తోత్రం. ఆమె చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఆ గంటలు మోగుతాయి. ఏం మోగుతాయి తెలుసా? నా దేవుడు పరిశుద్ధుడు, 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 ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుని మోగుతాయట. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. వాడి నడకలో ఏం కనబడుతుంది? నడకలో పరిశుద్ధుడు కనబడుతున్నాడు. అర్థమవుతుందా? నీ నడకలో ఎవరు కనబడుతున్నారండి? లోకం కనబడుతుంది, దేవుడు కనబడుతున్నాడా? చెప్పండి. మీ ప్రవర్తనలో దేవుడు కనబడుతున్నాడా? హల్లెలూయా. యాజకుడు అతను వెళ్తున్నప్పుడు మోగుతున్నది గంట. ఏం మోగుతున్నది? శబ్దం ఏంటిది? చూడండి, ఆ గంటలు మోగుతున్నాయట. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని మోగుతూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దీని అర్థం ఏంటంటే, సంఘానికి కావాల్సింది ఏంటంటే మాదిరి ఏంది? నువ్వు నడుస్తున్నప్పుడు నీ లోపల కనిపించేది ఎవరు? దేవుడు కనిపించాలా. హల్లెలూయా. హల్లెలూయా. అసలు నువ్వు కనబడదు అసలు ఏమాత్రం. కానీ నువ్వు కనబడకుంటే తప్పకుండా దేవుడు నీ లోపల కనబడతాడు. నువ్వు కనబడవద్దు. నువ్వేమై ఉన్నావు?
నువ్వనేటివి లేదు అక్కడ, నువ్వు లేవు. దేవునికి స్తోత్రం. నువ్వు లేకపోతేనే దేవుడు ఉంటాడు. నువ్వు జీరో అయితే దేవుడు హీరోగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు అక్కడ ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నడుస్తున్నప్పుడు మోగడం చూడండి, ప్రార్థన చేయకుండా నడుస్తున్నప్పుడు గంటలు మోగుతున్నాయి. ఆమేన్. నువ్వు నడుస్తున్న పవిత్ర దేవుని బిడ్డ, నిజమైన దేవుని బిడ్డ ఇతన్నే అండి, నిజమైన దేవుని కుమార్తె ఈమెనే అని చెప్పేటట్టుగా మోగుతూ ఉండాలి. ఏది మోగుతూ ఉండాలి? క్రియలే మోగుతాయి కదా, క్రియలు మోగుతాయండి. అది రావాలా, అది రావాలా. అక్కడికి వెళ్ళాలంటే చూడండి, దేవుని స్తోత్రం. ఆమేన్. అందుకనే ఈరోజు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఒక నడక ఎలా ఉండాలట? వాళ్ళు నడుస్తున్నప్పుడు పరిశుద్ధులు 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 అని మోగాలట. ఆమేన్, హల్లెలూయా. వినపడుతుందా? ఆమేన్. నువ్వు నడుస్తున్నప్పుడు నీ లోపల అందరూ కూడా ఎవరు చూడాలా? పరిశుద్ధిని చూడాలి, యేసుక్రీస్తును చూడాలి, వాక్యాన్ని చూడాలి. నీ లోపల నిజంగా యేసుక్రీస్తు నీ లోపల కనబడితే నువ్వు ఏమై ఉంటావు అంటే ప్రతిబింబమై ఉంటావు. ఒక అద్దం, అద్దంలో మనం ప్రతిబింబంగా ఉన్నాం. అర్థమవుతుందా? మన లోపల మనం అద్దంగా ఉంటే మన లోపల యేసుక్రీస్తు కనబడాలా. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. కనుక చూడండి, ఈరోజు మన నడక ప్రజలకి ప్రపంచానికి పరిశుద్ధుడు 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 అని తెలియచేయాలి. ఆమేన్. రెండు చేతులు ఉంటే ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ నడక నీ నడక నీ నడక మన అందరి నడకలు ఎట్లా ఉండాలి? ప్రవర్తన అంతా కూడా ప్రపంచానికి మన నడక ద్వారా, జీవితం ద్వారా పరిశుద్ధుడు 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 అని తెలియచేయబడాలి. నువ్వు మైకు పెట్టుకొని మొత్తుకోకు, నీ జీవితమే చెప్తుంది ఏమని? పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. హల్లెలూయా. అదండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే. దేవుని స్తోత్రం. ఆమేన్. చూడండి, ఇంకా ప్రియులారా, అదే నడక గురించి వింటున్నాం. చూడండి, సంఘానికి కావాల్సింది అది. ఎలా? అతను ఎట్లయితే పరిశుద్ధిని ఆ గంటలు మోగుతున్నాయో, మన లోపల ఉన్నటువంటి దేవుడు వాక్యము మన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితము క్రియలే మొత్తుకుంటాయి. ఏమని? ఇతను పరిశుద్ధుడు, ఈమె పరిశుద్ధురాలు. నిజంగా వీరు మాత్రమే దేవుని బిడ్డలను మోగుతాయి. ఆమేన్. ఇంకా అసలు మొట్టమొదటి ఏంటంటే పిల్లరా, తర్వాత ఏంటంటే అసలు లోపలికి వెళ్ళకముందు అతను అభిషేకించబడిన వాడై ఉండాలి. ఆమేన్. యాజకుడు లోపలికి వెళ్ళటకు ముందు అతడు అభిషేకించబడవలను. దేవుని స్తోత్రం. ఆమేన్. అభిషేక తైలం వింటున్నారా? దేవుని స్తోత్రం. అభిషేకం అనేది అది ఈయన ఎవరు అభిషేకిస్తారు? దేవుడు అభిషేకిస్తాడు. ఆమేన్. లోకపు అభిషేకం కాదు. ఇక్కడ ప్రధాన యాజకుడు ముఖ్యంగా వెళ్ళడానికి ముందు అతను ఒక అభిషేకం అనేది కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం మీకు తెలుసు కదా. దేవుని బిడ్డగా నువ్వు జీవించాలంటే ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు ఎక్కడ ఉన్నాడు? దావీదు గొర్రెలను కాస్తున్నాడు. ఆమేన్. గొర్రెలు కాస్తున్నప్పుడు ప్రవక్త, ఏ ప్రవక్త? సమూయేలు ప్రవక్త. నిజమేనా? సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించాడు. ఆమేన్, హల్లెలూయా. దేనికోసం అభిషేకించాడు? దేవుని పరిపాలన రాజుగా అభిషేకిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు తెలుసా, దేవుడు ఎప్పుడైతే నీ మీద ఇష్టపడతాడో, నిన్ను ఇష్టపడతాడో అప్పుడు నీకు అభిషేకం ఇస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని అభిషేకం లేకుండా పని చేయలేవు. నువ్వు ముందుకు నడవలేవు, పని చేయలేవు కదా. అభిషేకం రా రా నువ్వు పొందుకున్నాడు కాదు, నువ్వు దేవుడి చిత్తంలో ఉండాలా. ఆమేన్. అవునండి. ప్రధాన యాజకుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? అందుకనే చూడండి ప్రియులారా, అయితే షారోన్ పుష్పంతో అతను అభిషేకించబడాలి. షారోన్ 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 అంటే దేనికి సూచనగా ఉంది? అది యేసుక్రీస్తుగా సూచన ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తు పేరు షారోన్ రోజ్.
లిలియా అని కొన్ని ఉన్నాయి, పుష్పాల గురించి చెప్తారు, చాలా ఉన్నాయి పేర్లు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అయితే ఏమి కావాలంటే తెలుసా, ఆ షారోన్ పుష్పము నలిపివేయబడాలట. షారోన్ పుష్పం ఏం చేయబడాలట? నలిపివేయబడితే అందులోంచి గుమ్మగుమ్మ వాసన వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు వాసన వెదజల్లుతుంది, అప్పుడే వాసన వస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, అంటే షారోన్ అంటే యేసుక్రీస్తు వారు, ప్రభు అని యేసుక్రీస్తు సాదృశ్యం ఉంది. నలిపివేయబడడం. దేవునికి స్తోత్రం. నీకోసం నా కోసం ఆయన మరణించాడు. నిజమేనా? నమ్ముతున్నారా? హల్లెలూయా. ఆయన మరణించకపోతే నీకు రక్షణ లేదు. ఆ రక్తం కార్చకపోతే నీ పాప క్షమాపణ లేదు. ఆయన మరణించాడు, రక్తం కార్చాడు, రక్తంతో నీ పాపం అంతా కడిగి వేయబడింది. నిన్ను పరిశుద్ధుడిగా చేసుకున్నాడు ఆయన. దేనికోసమని? ఇంకా నువ్వు ఆవరణలో ఉండేదానికి కాదు, అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలని. ఆమేన్. అక్కడికి నువ్వు రావాల్సి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, అభిషేకించబడిన తర్వాత అతను నడుస్తూ దేనితో అభిషేకించబడ్డాడు? షారోన్. షారోన్ పుష్పం అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, లేకపోతే యేసుక్రీస్తు ద్వారా అతను అభిషేకించబడ్డాడు. ఆమేన్. అప్పుడేమైందంటే యేసుక్రీస్తులో ఆయన యేసుక్రీస్తులో ఉంటే, యేసుక్రీస్తు ఆయన లోపల ఉంటే ఎట్లా వస్తుంది? వాసన అంతా కూడా వాసన, సువాసన వస్తుంది. అది ఏ వాసన వస్తుంది? షారోన్ వాసన వస్తుంది. ఆమేన్. అభిషేకంతో అతను ప్రయాణం వెళ్తున్నాడు లోపలికి. ఆమేన్. అతను నడుస్తూ కదులుతూ చూడండి, లోపలికి వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం గమనించినామా? వింటున్నారా? హల్లెలూయా. మొట్టమొదటి సరైన దుస్తులు ధరించుకున్నాడు, తర్వాత సరైన నడక కలిగి ఉన్నాడు, తర్వాత సరైన వస్త్రాల, తర్వాత ఇంకేముంది ప్రియులారా? అంటే సరి అయిన జీవితం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితము. పరిశుద్ధుడని. ఆమేన్. హల్లెలూయా. అయితే చూడు, అతను వెళ్తున్నాడు, రక్తం తీసుకుని వెళ్తున్నాడు. అభిషేకం పొందుకున్న తర్వాత రక్తం తీసుకొని వెళ్తున్నాడు, వేరే వస్త్రాలు ధరించుకున్నాడు. చూడండి. ఆమేన్. వేరే నడక కలిగి ఉన్నాడు, లోకంతో సంబంధం లేనివానిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. లోకంతో ఏమాత్రం పొత్తు లేదని బైబిల్ చెప్తున్నది. అవునండి. మీరు దేవునితో కలిసి ఉండాలి, దేవుని పొత్తు కలిగి ఉండాలా. రెండు కలిగి ఉంటాం ప్రభు అంటే బైబిల్ చెప్పలే. బైబిల్ చెప్పేది ఒకటే, అదే నువ్వు చేయవలసి ఉన్నది. ఆమేన్. చూడండి, అతను ఏం చేస్తున్నాడంటే ఇట్లా అభిషేకించబడిన తర్వాత ఆవరణము నుండి, పరిశుద్ధ స్థలము నుండి మెల్లమెల్లగా కదులుతూ వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆవరణము నుండి, పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి అతను వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అతను 3వ గదిలోకి వెళ్తూ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మొదటి గది ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధమైన స్థలము. ఆమేన్. వినుకున్న వాళ్ళు వినట్లేదు సరిగా. ఆమేన్. వింటున్నారా? దేవుని స్తోత్రం. కనుక చూడండి, అయితే 3వ స్థలానికి వెళ్ళిపోయినాడు. 3వ స్థలంకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమైందంటే, అది అతి పరిశుద్ధం అయిపోయినప్పుడు బాహ్య ప్రపంచంతో అతని సంబంధం లేకుండా అయిపోయింది. ఆమేన్. అర్థమవుతుందా? బాహ్య ప్రపంచం అంటే ఈ లోకము ప్రపంచంతో సంబంధం లేకుండా అయిపోయింది. ఎంతమంది అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మీకు తెలుసా ప్రియులారా, అక్కడే మన జీవితం ఉన్నది, అక్కడే సంఘమ జీవితం ఉన్నది. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయిన వాడికి ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. అర్థం కాలే? ఆమెన్ లేదు ఇక్కడ. మీకు అర్థమైందా?
అర్థమవుతామని చెప్పండి. మీకు అర్థమైందా? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ప్రయాణమైనప్పుడు మొదటి నుంచి రెండవ దాని నుంచి మూడవ దానికి వెళ్ళిపోతున్నప్పుడు నీకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉంటే నువ్వు వెళ్ళవు, మళ్ళీ వెనకకే వచ్చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఎంత హ్యాపీగా ఉండాలి, మోకాళ్ళు మాడిపోయినట్టు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మూడవ స్థలంలోకి నేను వెళ్ళాలి. ఆమేన్. యేసుక్రీస్తు ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి నేను వెళ్ళాలి. నాకు లోకంతో సంబంధం లేదు, దేవునితోనే సంబంధము. అందుకని ఇక్కడ అన్నాడు చూడండి, ఇక అతనికి బాహ్య ప్రపంచంతో ఏమాత్రమే సంబంధం లేదు. లోకమును చూడలేడు, లోకం వైపు చూడడు, లోక బుద్ధులు రావు, లోక ఆలోచనలు రావు. ఎవరికి? ఎవరికి? ప్రధాన యాజకునికి. అయితే ఇది మనకు మాదిరి ఏంటంటే సంఘములో ఉన్న ప్రతి వానికి ఇదే మాదిరి. దేవుని సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి ఇదే మాదిరి. నువ్వెక్కడ ఉండాలి? నీవు కూడా బాహ్య ప్రపంచంతో సంబంధం లేని వానిగా ఉండాలి. అప్పుడు నిన్ను లోకం ఏమంటారు? వింత మనిషి అంటారు. ఓ వింత మనిషి అను అనబడాలా? పిచ్చోడు. బైబిల్లో దేవుని పరిశుద్ధులు పిచ్చోడు అనబడ్డారు. వాళ్ళు పిచ్చోళ్ళు అన్నారు, వింత మనుషులు అన్నారు. నిజమేనా? అవునండి. కానీ దేవుని దృష్టిలో వరకు చాలా గొప్పవాళ్ళు. దేవుని దృష్టిలో చాలా గొప్పవాళ్ళు. ఈ లోకంలో వింత మనుషులు. సత్యము నమ్ముకున్న వాడిని ఈ లోకమంతా కూడా పిచ్చి వాళ్ళ లెక్కన చూస్తుంది కదా. ఈ కాలం వర్తమానం నమ్మిన వాళ్ళు చూడండి, నిజమైన వర్తమానం అండి. బైబిల్ ప్రకారంగా ఆఖరి కాలము, ప్రవక్త వర్తమానము దేవుడు పంపించాడు. ప్రవక్త బైబిల్ అంతా కూడా బయలుపరచబడింది అని కనుక నువ్వు చెప్పినట్లయితే అందరూ నేను వింతగానే చూస్తారు కదా. పెద్ద పెద్ద బోధకులు, సంఘాలు, శాఖలు వాళ్ళు ఏం చేస్తారు? వింతగా చూస్తారు. నీ లాస్ట్ పిచ్చోడు అంటారు. అవునా? అవునా? నూరలేదా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరినంటారు పిచ్చోళ్ళని? ఎవరినంటారు? నూరు లేదండి. ఎవరినంటారు పిచ్చోళ్ళని? యేసుక్రీస్తును కలిగి ఉన్నోన్ని, యేసుక్రీస్తులోకి వెళ్ళినోన్ని. మరి మిమ్మల్ని ఎంతమంది పిచ్చోళ్ళు అన్నారు? చెప్పండి. ఎవరన్నారు మేము పిచ్చోళ్ళని? అనలేదు. ఎందుకు అనలేదు? చెప్పండి. ఎందుకు అనలేదు? మీరు వింత మనుషులు కాదు, మీరు లోక మనుషులే. దేవునికి కావాల్సింది వింత మనుషులు కావాలా? అవునండి. ఎందుకంటే వారు అన్ని బాహ్య ప్రపంచంతో సంబంధం లేని వారిగా జీవిస్తారు. అందుకని బైబిలే చెప్తున్నది, ఆత్మ విషయముల మీద మనసు పెడితే మీ మనసు ఆత్మ విషయం మీదనే ఉంటుంది. ఆత్మ కలిగిన వాడు ఏం ఆలోచిస్తాడు? బాహ్య ప్రపంచం గురించి ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడు? వాక్యము గురించి ఆలోచిస్తాడు. అవునండి. దేవుని గురించి ఆలోచిస్తాడు. ఎలా నేను జీవించాలి? నా జీవితం దేవునికి ఇష్టంగా ఉన్నదా? నేను సరి చేసుకుంటాను. మనుషులతో నాకు సంబంధం లేదు, నాకు దేవునికి సంబంధం ఉన్నది, నేను సరి చేసుకుంటానని ఆలోచనతో జీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే యాజకుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బాహ్య ప్రపంచంతో అతనికి సంబంధం లేదు. మూడవ గదిలోకి మనం వెళితే కిచెన్ రూమ్కి పోయినాం, భోజనం చేసినాం, బాప్సం పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాం, యేసుక్రీస్తు నామములో బాప్సం పొందుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. తర్వాత యేసు ప్రభువు అతను తీసుకుపోతాడట మూడవ విశ్రాంతి గదిలో తీసుకుపోతాడు. ఆమేన్. వెనుక ఉన్న వాళ్ళు హల్లెలూయా. చేతులు ఏమైనా ఉన్నాయా లేవా? హల్లెలూయా. రెండు చేతులు దేవునికి స్తోత్రం, రెండు చేతులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? మూడవ అంటే బెడ్రూమ్, అంటే దాన్ని ఏమంటారు? విశ్రాంతి స్థలం. అక్కడ నిన్ను తీసుకుపోయినప్పుడు నీవు ఆయనతో ఏకమై ఉంటావు. ఇంకా నీకు ఏ ప్రపంచము తెలియదు. అతి పరిశుద్ధ స్థలం అది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, ఇక అతను ఎంత మాత్రము బాహ్య ప్రపంచాన్ని చూడలేడు. చూద్దామన్నా చూడలేడు, ఆలోచన రాదు. ఎందుకు రాదంటే, ఎందుకు రాదు? అతని మీద అభిషేకం ఉన్నది. ఆమేన్. అతని వస్త్రాలు వేరుగా ఉన్నాయి,
అతని నడక వేరుగా ఉన్నది, అతని జీవితం వేరుగా ఉన్నది. అందుకోసమే నియమించబడ్డాడు, అందుకోసం ఏర్పాటు చేయబడ్డాడు. కనుక దేవునితో సంబంధం ఆయనకు లేదు, దేవునితో మాత్రమే సంబంధం కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే ప్రియులారా, సంఘంలో ప్రతి మనుష్యుడు, ప్రతి బాలిక లేక బాలుడు లేక స్త్రీ లేక పురుషుడు దేవుని అభిషేకం పొంది, మరియు దేవుని అభిషేకం పొంది చూడండి, దేవుని యొక్క తెరలోనికి వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు చూడండి, యాజకుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. వెళ్ళిపోగానే తెర వేయబడింది. తెర వేయబడితే అతనికి ఎవరు కనబడతారు? ఎవరు కనబడరు. లోపల ఎవరు ఉన్నారు? లోపల దేవుడు ఉన్నాడు, లోపల మందసం ఉన్నది. నిజమేనా? లోపల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి ఎవరు కనబడతారు? దేవుని వాక్యమే కనబడుతుంది, దేవుడే కనబడతాడు, దేవునితో సహవాసమే ఉంటుంది. ఓ దేవునికి స్తోత్రం. అది అండి అతి పరిశుద్ధ స్థలం. అందుకని ఇక్కడ అన్నాడు. అట్లాగే ప్రతి మనుషుడు, ప్రతి బాలిక, ప్రతి బాలుడు, ప్రతి పురుషుడు చూడండి, దేవుని అభిషేకం పొంది దేవుని యొక్క తెరలోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ అతడిని ఒక రహస్యమైన స్థలంలో ఉంచును. ఆమేన్. అతన్ని ఎక్కడ ఉంచుతాడా దేవుని ఆత్మ? రహస్యమైన స్థలములో ఉంచును, అతి పరిశుద్ధ స్థలములో ఉంచును. అతనికి ఏమీ కనబడదు. అతనికి ఎవరు కనబడతారు? ఎటు తిరిగినా, ఇటు చూసినా ఏం లేదు, ఇటు చూసిన లోకం లేదు, ఇటు చూసిన లోకం లేదు, ఇటు చూసిన లోకం లేదు. ఎటు చూసినా మందసమి కనబడుతుంది, ఎటు చూసిన వాక్యమే కనబడుతుంది, ఎటు చూసిన దేవుడు కనబడుతున్నాడు. ఎవరితో దేవునితో మాట్లాడాలా. ఆమేన్. అర్థమవుతుందా? ఇటు తిరిగితే దేవుడే, ప్రార్థన చేయాలా, ఇటు తిరిగితే బైబిల్ చదవాలా, ఇటు తిరిగితే అన్నీ ఆయనేగా. ఎందుకంటే తెర క్లోజ్, అతి పరిశుద్ధ స్థలం. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, అతన్ని ఒక రహస్య స్థలంలో ఉంచును. తెర అతని వెనుక వేయబడి ఉన్నది, తెర వెనుక పడి ఉన్నది, మరియు లోకము దాని సంగతులు అతని వెనుక కత్తిరించబడి ఉన్నాయి. ఆమేన్. ఎంతమందికి అర్థమైందండి? హల్లెలూయా, హల్లెలూయా. చేతులు దయచేసి చేతులు ఎత్తాలా. దేవునికి స్తోత్రం కలగాల. మనుషులకు దేవునికి మాత్రమే మాట్లాడేది దేవుడు. దేవుని మాట మనం అర్థం చేసుకోవాలా. అప్పుడు ఏమవుతుందో చూడండి, ఆ తెర వేయబడిన తర్వాత అతనికి లోకము దాని సంగతులు అతని వెనుక మొత్తం కత్తిరించబడి ఉంటాయి. అర్థమైందా? ఇంకా మనం లోకంతో పొత్తు పెట్టుకున్నాం, లోకంలోకి జీవిస్తున్నాం అంటే నీకు యేసుక్రీస్తు సంబంధం ఎక్కువ చెప్పండి. నువ్వు వస్తున్నావు, సంతోషపడుతున్నావు, ఆదివారం వస్తున్నావు, సంతోషపడుతున్నావు, వీలైతే బుధవారం వీలైతే వస్తావు, లేకపోతే రావు, అది నీ సంతోషం. అది కదా. సంఘం కాదు, యేసుక్రీస్తులోకి రావాలా. ఆమేన్. సంఘము నుండి యేసుక్రీస్తులోనికి రావాలా. ఆవరణం లేని మరి నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేవు, ఆవరణంలోకి రావాలా. ఆమేన్. ఆయన డైరెక్ట్గా పరిశుద్ధ స్థలంలోకి వెళ్తానంటే లేదండి, ఫస్ట్ ఆవరణం రావాలా, దేవుని సన్నిధికి రావాలా. వచ్చిన తర్వాత అక్కడ నుంచి పరిశుద్ధ స్థలంలోనికి రావాలా, అక్కడ నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలా. ఆమేన్. చూడండి, అన్ని క్లోజ్, అన్ని కత్తిరించబడ్డాయి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా జాగ్రత్తనండి, మీరు అన్ని కత్తిరించుకోండి. ఏం కత్తిరించుకోవాలా? శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మము, తర్వాత లోకము దాని సంగతులు. లోకం ముచ్చట్లు పెట్టకండి. కొంతమంది ప్రార్థన అయిపోయిన తర్వాత బయట ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, మీరు మాట్లాడే దేవుని గురించే మాట్లాడండి. బైబిల్ చెప్తున్నది మీ సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్టే ఉండమని చెప్తున్నది. ఈయన ఇట్లా, ఆయన ఇట్లా, ఇవన్నీ మాట్లాడకండి. అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తున్నది ఆ మాట. ఎవరి గురించి మీరు మాట్లాడకండి, అవసరం లేదు. మీరు ఏమి విన్నారో దానికోసం మాట్లాడండి. నీ జీవితం సరి చేసుకో. ఆమేన్. ఎప్పటికీ ఎవరి మీద మనం పోవద్దు, వారి గురించి ఆలోచన అవసరం లేదు. అందుకని దీని గురించి ప్రభువుగా మాట్లాడారు. చూడండి, మన జీవితంలో ఉన్న వ్యత్యాసం మరియు
సనుగుడు. దృష్టి ఇక్కడ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో వ్యత్యాసం ఏంటంటే పిల్లరా, కొంతమంది సనుక్కుంటారు చూడండి. సనుగుడు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం. ఆ కారణం చేతన తెర లోపలికి వెళ్ళలేకపోతున్నారు, బయటనే ఉంటున్నారు. అర్థమవుతుందా? తెర లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఆశ ఉన్నదండి. కొంతమందికి ఒకరిని అంటేనే సంతోషం అవుతుంది, ఈయనంటే ఆమెనంటేనే వారు సంతోషపడతారు. లేనిపోని వారిని పెట్టడం ఈ సంతోషం వాళ్ళకి. ఇవన్నీ ఇక్కడ పనికిరావండి. అదంతా ఏంటిది? లోకం. ఇదా లోకం నీలో చావాలా? లోకం చేస్తేనే దేవుడు నీలోకి వస్తాడు. ఆమేన్. కనుక చూడండి, ఇక్కడ దేవుని పోతున్నారు చూడండి. ఒకరొకరు పోట్లాడుకోవడం, ఈయన గురించి ఆయనకు, ఆయన గురించి ఈయనకు చెప్పడం, హ్యాపీగా ఉండడం కదా. అట్లా ఉండరైంది మీరు లేరా? అట్లా ఉండకండి. ఆ దయ్యం, అది ఆ కార్యం దయ్యం చేస్తుంది, దేవుడు కాదు. హల్లెలూయా. ఎందుకంటే కళ్ళలు, గొడవలు, సమాధానం లేకుండా చేసే దేవుడు సాతానుగాడే. సమాధానకర్త మాత్రం సమాధానం తీసుకొని వస్తాడు. ఆమేన్. హృదయంలో సమాధానమే, అందరితో సమాధానంగానే ఉంటాడు. బైబిల్ చెప్తున్నది సాధ్యమైనంత వరకు మీరు సమస్తమైన మనుషులతోటి సమాధానంగానే ఉండండి. అవునండి, దేవునికి స్తోత్రం. అయితే చూడండి, ఒకరితో ఒకరు పోట్లాడుకోవడము, తర్వాత ఆ కారణం చేత వారు ఏం చేస్తున్నారంటే తెర వెనకనే ఉండవలసి వస్తుంది. నీ ఆసక్తి, నీ సొంత ఆలోచనలపై నీ ఆసక్తి ఉండకూడదు. నీ ఆసక్తి నీ శరీర ఆశలపై ఉండకూడదు. నీ ఆసక్తి ఇతరులు ఏం చేస్తున్నారో అనే దానిపై నీ ఆసక్తి ఉండకూడదు. నీ ఆసక్తి వాక్యంపైనే ఉండాలి. ఆమేన్. ఎల్లకాలము ఆయన మీద, ఎల్లకాలము ఈమె మీదనే ఆసక్తి మనకి. ప్రేమించు, దేవుని ప్రేమ చూపించు. దానికి పెద్ద ఇంట్రెస్ట్ కాదు. నీకు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉండాలా? దేవుని లోపల ఇంట్రెస్ట్ ఉండాలి, వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉండాలా. హల్లెలూయా. అయితే ఏం చేస్తున్నాయి ఇవన్నీ కూడా నేను తెర లోపలికి వెళ్ళకుండా చేస్తున్నాయి. మనం విన్నాం ప్రియులారా, లోపలికి వెళ్ళిన తర్వాత తెర మూసివేయబడిన తర్వాత బాహ్య ప్రపంచము కనబడదు, లోక ముచ్చళ్ళు కనబడవు. ఈమెను ఇట్లా అన్నాడు, ఆయన ఇట్లా అన్నాడు కనబడదు. అక్కడ కనిపించే దేవుడే కనబడతాడు. దేవునితో సహవాసమే కనబడుతుంది, దేవుని సూచనమే కనబడుతుంది, దేవుని ఆరాధించడమే కనబడుతుంది, దేవుని కొనియాడడం కనబడుతుందండి. దేవుని సంతోషపరిచే జీవితం అది. అదే సమృద్ధిగా ఉండే సంతోషం. ఆమేన్. అందుకని చూడండి, నీ ఆసక్తి ఇతరులు ఏమి చేస్తున్నారని దానిపై ఉండకూడదు. నీ ఆసక్తి కేవలం వాక్యం మీద ఉంచు. నీవు ఎవరిని వెంబడించకు, యేసుక్రీస్తుని వెంబడించు. ఆమేన్. నీవు గడిపే జీవితము యేసుక్రీస్తును గడుపు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం గమనించండి, మన జీవితము ఎక్కడ ఉండాలి? ఆవరణము దగ్గర ఉండొద్దండి, ఆవరణము దాటిపోవాలా. ఆమేన్. ఆవరణం తర్వాత పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం తర్వాత అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవారు ఎవరు? అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవారు ఎవరు? అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవారు దేవుడు. నువ్వు అక్కడికి వెళ్తే దేవుడు నీవు ఒకటే ఉంటారు. నువ్వు ఒకటి కావాలంటే ఆవరణంలో ఏమున్నాయో వదులుకోవాలా. నిజమేనా? పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత జీవితం అంతా పూర్తిగా సంపూర్తిగా మార్చబడే జీవితం ఉండాలా. ఆమేన్. తర్వాత 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 యేసుక్రీస్తును ఒకటైపోవాలా. ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో ఆయన నీవు ఒకటైపోతారు. అక్కడ ఎవ్వరూ నీతో ముచ్చట్లు పెట్టడం లేరు, గొడవలు ఉండవు, ముచ్చట్లు ఉండవు, ఏమి ఉండవు. ఆయనతోనూ మాట్లాడడం, నువ్వు ఆయనతో మాట్లాడడం, ఆయన స్తుతించడం, ఆరాధించడం. చూడండి, అది యాజకుడు చేసిన పని. అది ఇప్పుడు సంఘం కావాలా, అదే మనం చేయాలా. దేవుడి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విన్నారా? వాక్యము దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇప్పుడు సూటిగా మాట్లాడే దేవుడు ఆయన.
దేవుడు ఎప్పుడు కూడా నిశ్చయంగా మాట్లాడే దేవుడు ఆయన. నువ్వేం చేయాలి? వెంటనే ఏ విషయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడో వెంటనే దాన్ని నువ్వేం చేయాలా? దానికి లోబడాలి. నువ్వు కట్ చేసుకోమంటే కట్ చేసుకో. ఏది నువ్వు కలిగి ఉండమంటే దాన్ని కలిగి ఉండు. దేవుడు చెప్పింది నువ్వు చేయి. అతి పరిశుద్ధ స్థలంలోనికి రమ్మన్నాడు ఆయన. నీతో సాహసం చేసేదానికి, నువ్వు ఆయనతో సాహసం చేసేదానికి. అది నిశ్చయమైంది. అది మనకు కావాలా. హల్లెలూయా. పిల్లరా, ఇంక చాలా వర్తమానం ఉంది, నేను ముగిస్తున్నాను. దేవుని చిత్తం మీద వచ్చాము, దీన్ని కంప్లీట్ చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దాగి ఉన్న జీవితం ఎక్కడ దాగి ఉండాలి? మన దాగి ఉండే జీవితం ఎక్కడ లేదు, కానీ యేసుక్రీస్తు దగ్గరే ఉంది. ఆయన ఎక్కడ ఉంటాడో మనం అక్కడ ఉంటే మనకు రక్షణ. ఆమేన్. అక్కడనే సంతోషము, అక్కడే సమాధానం, అక్కడనే సమస్తము కదా. ఆయన నిన్ను కాపాడుకుంటాడు. నిన్ను కాపాడేవాడు కొన్ని ఇద్దరు కూడా ఉన్నాడు. ఆయన దగ్గర ఉంటే ఎప్పుడు కాపాడేవాడు ఆయనే, తోడుగా ఉండేవాడు ఆయనే, అన్నీ చూసుకునేవాడు ఆయనే. నీకు రోగాలు వచ్చినా పర్వాలేదు, నీ రోగాల నుంచి ఆయన నీకు స్వస్థత ఇచ్చేవాడు ఆయన. ఆయన దగ్గర నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఆయన ఇద్దరు ఉన్నప్పుడు నీ రోగం ఆయనకు తెలియదా? తెలుస్తుంది. నువ్వు నమ్ముతావు, దేవుడు నన్ను బాగు చేస్తాడని. ఆమేన్. ఏదైనా నువ్వు ఉన్నది ఆయన దగ్గర ఉన్నావు కానీ నీకు తెలుస్తుంది. లోకంలో ఉంటే నీకు తెలియదు. లోకం అంతా మూయబడింది, దేవుళ్ళలో నువ్వు ఉన్నావు, నువ్వు బాగుపడతావని నీకు తెలుసు. దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నావు. నువ్వు ఎంత దేవునికి ఇష్టంగా జీవిస్తే అంత ఎక్కువ దేవుడు నేను దీవిస్తాడు. ఆమేన్. అవునండి. దేవుని వాక్యం వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, జీవించడం వేరు. ఏం వాక్యం అయితే విన్నావో దాని ప్రకారం జీవించడానికి ఇదే సమయం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా.